ఆచార్య డి చంద్రన్ గారు కామర్స్ అంటే ఎంకామ్ లో, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో 2 మాస్టర్ డిగ్రీలు సంపాదించి మొదటి ర్యాంకుతో రెండింటిలోనూ మరి ఆ 2 యూనివర్సిటీ నుంచి బంగారు పథకాలు సాధించినటువంటి ఘనత వీరిది. ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీ లైబ్రరీల నిర్వహణలో ప్రణాళిక అనే థీసిస్ ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో డాక్టరల్ డిగ్రీని ప్రదానం చేసింది. వీరి ప్రచురణలు 160 కన్నా ఎక్కువ ఉన్నాయి. అనేక జాతీయ అంతర్జాతీయ సెమినార్లు నిర్వహించారు. అందులో చురుకుగా కూడా పాల్గొన్నారు. వీరు తెలుగు భాషలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీపై 2 పుస్తకాలకి సంపాదకత్వం వహించారు. మరొక పుస్తకానికి రచయితగా కూడా ఉన్నారు. వీరు లైబ్రరీలో దూర విద్యా కార్యక్రమాలకు సంబంధించిన కోర్సు మెటీరియల్ ని వీరు పంపించి సిద్ధం చేసినటువంటి ఘనపాట ఈ రోజున లైబ్రరీ సైన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉంది. వీరందరి యొక్క ప్రోత్సాహం వలన మరి వీరు 25 విశ్వవిద్యాలయాలకు ఎగ్జామినర్ గా, పేపర్ సెట్టర్ గా, మరి 150 కంటే ఎక్కువ థీసిస్లకి ఈయన తీర్పు ఇవ్వడం జరిగింది. వీరు పబ్లిక్ లైబ్రరీలో కూడా చాలా సంవత్సరాలు గడిపిన వ్యక్తి ఈయన. మరి ఆ పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ లో కూడా చాలా లోతైన అవగాహన ఉంది. డాక్టర్ వెలగ వెంకటప్పయ్య గారు వీరు కలిసి ఫౌండేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ అనే ఒక సంస్థను స్థాపించి చాలా కాలం పాటు దానికి సేవలు అందించారు. మరి ఈయన పరిశోధనలో లైబ్రరీ ఆటోమేషన్, డేటా క్రియేషన్, డిజిటలైజేషన్, కంప్యూటర్ ఆధారిత సమాచార సేవలు, ఆన్లైన్ శోధన మొదలైనవన్నీ కూడా వీరి యొక్క రీసెర్చ్ ప్రాజెక్ట్స్. వీరు మార్గదర్శకత్వం వహించి వీరి పర్యవేక్షణలో 12 డాక్టరేట్ డిగ్రీలు ఉన్నారు. అందులో వారి ఆధ్వర్యంలో డాక్టరేట్ తీసుకున్నటువంటి గౌస్ గారు కూడా ఇక్కడ డాక్టరేట్ పొందినారన్నారు. ఒకసారి ఈ సభలో అందరికీ పరిచయం కావాల్సినదిగా కోరుతున్నాను.